హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. మన తెలుగువారి కొత్త సంవత్సరం రాబోతుంది కదా, అందుకే ఈరోజు ఉగాది పండుగ స్పెషల్గా ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉగాది పచ్చడి అంటేనే మనకి గుర్తొచ్చేది షడ్రుచులు. మరి షడ్రుచులతో పర్ఫెక్ట్గా ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ 6 రుచుల కోసం ప్రత్యేకంగా ఆ పదార్థాలు మాత్రమే యూజ్ చేయాలి. కానీ చాలామందికి ఆ విషయం తెలియక రకరకాలుగా ఉగాది పచ్చడిని చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు మీకు అసలైన తెలుగువారి సాంప్రదాయమైన ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అసలు ఈ షడ్రుచులు దేనికి ప్రత్యేకమో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి వేప పూత క్లీన్ చేసుకోవటం కోసమే ఎక్కువ టైం పడుతుంది. ఉగాది వస్తుందంటే వేప చెట్టుకి వేప పూత రావటం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే కొమ్మల మధ్యలో ఆకుల మధ్యలో ఉన్న వేప పువ్వుని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మధ్యలో చిన్న చిన్న మొగ్గలు కూడా ఉంటాయి. ఆ మొగ్గలన్నిటినీ సపరేట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా తెల్లగా ఉన్న వేప పూతని మాత్రమే మనము పచ్చడికి యూజ్ చేసుకుంటాము. వేప పూతతో మనం చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. అవన్నీ మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాను. ఇప్పుడు వేప పూతని వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు వాష్ చేసుకోవటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. షడ్రుచుల్లో చేదు కోసం వేప పూతని యూజ్ చేస్తాము. ఇప్పుడు పులుపు కోసం చింతపండు తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది. సుమారుగా 15 గ్రాములు ఉంటుంది. ఉగాదికి ముందు కొత్త చింతపండు రావటం స్టార్ట్ అవుతుంది. ఆ చింతపండుని యూజ్ చేసుకోండి. దీనిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 150 మిల్లీలీటర్ల నీళ్లు యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత వేస్ట్ మొత్తం తీసేసి ఇలాగ చింతపండు నీళ్ళని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు వగరు రుచి కోసం లేత పింద మామిడికాయ తీసుకోవాలి. మీరు కనుక పెద్ద మామిడికాయలు యూజ్ చేశారంటే పుల్లగా ఉంటాయి. ఎంత చిన్న మామిడికాయలు వీలైతే అంత చిన్న మామిడికాయలు యూజ్ చేయండి. ఒక చిన్న మామిడికాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కారం రుచి కోసం మిరియాలు తీసుకోండి. 1 టీ స్పూన్ మిరియాలు సరిపోతాయి. చాలా మంది కారం రుచి తీసుకురావటం కోసం ఎండు కారం కానీ మిరపకాయలు కానీ యూజ్ చేస్తూ ఉంటారు. తెలుగువారి స్టైల్లో ట్రెడిషనల్గా చేయాలి అంటే ఖచ్చితంగా మిరియాలే యూజ్ చేయాలి. ఎందుకంటే మిరపకాయలు వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసినవి. ఇప్పుడు మనం మిరియాలని మెత్తగా క్రష్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే ఉగాది పచ్చడికి ప్రిపరేషన్ మొత్తం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఉగాది పచ్చడి చేయటం కోసం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ మొత్తం మట్టి కుండలో చేసుకోవాలి. నా దగ్గర కుండ లేదు కాబట్టి ఇలాగా బౌల్లోనే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే తీపి రుచి కోసం బెల్లాన్ని తీసుకొని చింతపండు పులుసులో యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బెల్లం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో క్రష్ చేసి పక్కన పెట్టుకున్న మిరియాల పొడి యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు రుచి కోసం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాష్ చేసి పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వేప పూత యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము అంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు కదా. ఇప్పుడు నేను మీకు ఏ రుచి దేనికి ప్రత్యేకమో చెప్తాను. తీపి కోసం బెల్లం యాడ్ చేస్తాం కదా, ఇది సంతోషానికి ప్రతీక. పులుపు కోసం చింతపండు యాడ్ చేస్తాం కదా, ఇది నేర్పు సహనానికి ప్రతీక. చేదు కోసం వేపపూత యాడ్ చేస్తాం కదా, ఇది బాధలకు ప్రతీక. కారం కోసం మిరియాలు యాడ్ చేస్తాం కదా, ఇది సహనం కోల్పోవటానికి ప్రతీక. రుచి కోసం ఉప్పు యాడ్ చేస్తాం కదా, ఇది ఉత్సాహానికి ప్రతీక. చివరిగా వగరు కోసం పచ్చి మామిడికాయలు యూజ్ చేస్తాం కదా, అవి కొత్త సవాళ్లు ఎదుర్కోవడానికి ప్రతీకం. సో ఫైనల్గా చెప్పాలంటే లైఫ్లో ఉండే 6 ఎమోషన్సే ఈ షడ్రుచులు. ఏ విధంగా అయితే ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు సమానంగా యాడ్ చేసుకున్నామో అదేవిధంగా అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా మన లైఫ్లో ఉంచుకుంటే ఉగాది పచ్చడి ఎంత బాగుంటుందో మన లైఫ్ కూడా అంతే బాగుంటుంది. రాబోయే ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా వెసీ ప్యారడైజ్ కోరుకుంటుంది. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.